అందరికీ నమస్కారం. ఈరోజు కావలి పట్టణంలో గంగారావు నగర్లో పర్యటించడం జరుగుతూ ఉంది. ఇక్కడ 29వ వార్డు, అదేవిధంగా 26, 23, 25, 22, 18, 19 ఈ వార్డుకి సంబంధించి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు, ముఖ్యంగా ఈ రోడ్డు ఉదయగిరి రోడ్డు మాధ్యంలో ఉన్న వ్యాపారస్తుల కోరిక మేరకు మా నాయకులంతా కూడా ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ ఒకసారి వచ్చి వారికి ఒక హామీ ఇవ్వాలని చెప్పి పెరగడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మేమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి సమస్యలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా వారు చెప్పేది ఒకటే, గత ప్రభుత్వంలో మేము 2,000 నుంచి 5,000 దాకా షాపు సైజుని బట్టి మాకు నిర్ణయించి ఉన్నారు. ఆ విధంగా మేము వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ జీవనాధారం చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆ రోజుల్లో పైన షీట్స్ అవన్నీ కూడా తొలగించి బెదిరించి మున్సిపాలిటీ వాళ్ళు మీకు షాపు కట్టిస్తారు, వాటికి మీరు దాదాపు ఒక్కొక్క షాపుకి ఎంత 3 లక్షల రూపాయలు డిపాజిట్ చేయండి, అదేవిధంగా 15,000 రూపాయలు రెంట్ కట్టాల్సి ఉంటుందని చెప్పారని వాళ్ళంతా కూడా ఓపయోగ. ఆ రోజు కూడా మేము వచ్చి వాళ్ళకి అండగా నిలబడ్డాము. కొన్ని షాపులు తీసేయడం జరిగింది, కొన్ని షాపులు పెట్టడం జరిగింది. ఆ డిపాజిట్ కూడా అనాథగా అంటే ఎవరో నాయకుల కోసం కరెక్షన్ చేసే విధంగా రిసిప్ట్ ఉండదు, ఏముండదు. ఈ విధంగా కరెక్షన్ చేసి గవర్నమెంట్కి పోకుండా ఎవరు జోబీలోకి పోతున్నాయని కూడా ఆ రోజు ప్రజలందరూ కూడా అనుమానం ఉండేది. కాబట్టి ఈరోజు మరీ వచ్చి డ్రైనేజీ నెపంతో డ్రైనేజీ కట్టాలా అని చెప్పి షాపు మొత్తం కూడా మీరు తీస్తారా లేకుంటే బుల్డోజర్లు పెట్టి తోయించమంటారా అని ఈరోజు వచ్చి వాళ్ళని బెదిరించడం ఎంత మాత్రం సబబు అని అడుగుతాను. అదేవిధంగా ఇక్కడైతే డ్రైనేజ్ అన్నారు, గతంలో మున్సిపాలిటీ పెట్టిన బంకు ఇక్కడ డ్రైనేజ్ ఏమైనా మాత్రం మీరు రిమూవ్ చేస్తాగా లేదా బుల్డోజర్ పెట్టి తీయించమంటారా, తీసేస్తే మళ్ళా మీకు ఒక 4 నెలల తర్వాత ఇస్తామని చెప్తున్నారంట. కానీ హామీ అయితే ఇవ్వడం అంటే ఇది బాగా స్వార్థ ప్రయోజనాల కోసం, తెలుగుదేశం నాయకులు వాళ్ళ తొత్తులకి ఇచ్చేదానికోసం ఈరోజు వాళ్ళు చేస్తున్న కుట్ర. ఇది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతోంది. పాపం ఇక్కడున్న పేద వ్యాపారస్తులు అందరికీ కూడా అర్థమవుతూ ఉంది. నిన్న మొన్న సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి అండగా నిలబడ్డారు. అదేవిధంగా ఈరోజు వాళ్ళంతా పిలిచిన మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి అండగా ఉండాలి, వాళ్ళకి న్యాయం చేకూర్చాలి. ఎవరైతే బిజినెస్ చేస్తూ అక్కడ ఉన్నారో వారికి తప్పకుండా షాపులు వచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. దానికి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుద్ది. తప్పకుండా కమిషనర్ కూడా కలుస్తాం. ఈరోజు కలిసి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో వారికి న్యాయం చేస్తారా లేదా వారికి అన్యాయం చేస్తారా అది కూడా మేము అనుకుంటాం. న్యాయం చేసేదాకా తప్పకుండా మీకు అండగా మేమంతా కూడా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. తీసేయడం మటుకు చాలా అన్యాయం. వారికి ఒక హామీ ఇచ్చి, మున్సిపాలిటీ వారు ఒక హామీ అనేది ఇచ్చి మీకు రాతపూర్వకంగా ఈ షాపు మరి మీకే ఇక్కడ కట్టించి ఇస్తాము అని చెప్పి వారి కాడ తీసుకుంటే బాగుందని. నమస్తే.
బలవంతంగా చేస్తారా? మీకు అక్కడే ఇస్తామని కమిషనర్ చెప్పాడా లేకపోతే ఎవరు చెప్పారు మీకు? నోటీస్ ఏం అంగళ్ళకి వేశారు సార్. ఇప్పుడు 2 అంగళ్ళు ఉంటే 7,000 చొప్పున 5,000 చొప్పున ఇవాళంతా మున్సిపాలిటీ రావాలి. ఇక్కడ అంత మనోవ్యాధి ఇటు వచ్చేయండి. మీరు అడుగుండి మీరు ఇదమ్మా ఎరగమ్మా ఏం కాదు ఏం చేస్తారు. ఒకసారి ఎన్ని తీసేయాలన్నప్పుడు కూడా సార్ అందరూ వస్తే ప్రతి ఒక్కరికి లాస్ అయిపోయింది సార్. ప్రతి ఒక్కరికి పోయిన గవర్నమెంట్లో ఇవన్నీ తీసేయాలని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మీరు అందరూ చెప్పుకుంటే ఆపేసినారు. ఎవరిని తాగనీళ్ళు లక్షలు చేసుకున్నారు సార్. లక్షలు ఖర్చులు పెట్టుకొని గుంపులు పెట్టుకొని షాపులు పెట్టుకొని అన్ని చేశారు. రోడ్డు ఎంత చేశారు? 3 అడుగులు చేశారు. సైడ్ 3 అడుగులు చేసిన దానికి మొత్తం తీసేసారు. మొత్తం తీసేసారు కదా. ఇప్పుడు మళ్ళీ కాలువ తీయాలని చెప్పేసి గుంపులు మొత్తం తీసేసేసి ఇలా తీసేయమని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి మొన్న ఎమ్మెల్యే కాడికి పోయారు సార్. ఏమన్నారు? ఎమ్మెల్యే కాడికి పోతే నాకు సంబంధం లేదు, కలెక్టర్ కాడికి పోయి అడగండి, నాకు సంబంధం లేదు, అవన్నీ అవసరం లేదు చెప్తారు. గతంలో వచ్చినప్పుడు ఆయన చేశారు కదా. అవి మాకు సంబంధం లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని షాపులు ఉన్నాయి. మున్సిపాలిటీ అది కాదు మీకు తీసేమని అధికారులు చెప్పారా? మున్సిపాలిటీ ఎవరు చెప్పారు? నేను మీకు మళ్ళీ అదే షాప్ ఇస్తాను అని చెప్పా. ఈ మధ్య ₹1,00,000 పెట్టి ముందు ఎక్స్టెన్షన్ చేస్తున్నాను. అది ఏదైనా రాసి ఇచ్చేస్తే తీసుకోండి. మాట్లాడతాం, కమిషనర్తో మాట్లాడతాం. మీకు మంచి చదువుతుందా చెడు చదువుతుందా ఈ ప్రభుత్వం? చెడు చదువుతుందా? అదే నన్ను అడుగుని ఏడవద్దు మీకు తీసేసి మాకు ఎంత ఉపాధి లేకుండా అవును. ఎవరు చెప్పలేదు మీరు? కమిషనర్ కానీ నోటీస్ ఇచ్చారా? నోటీస్ కూడా ఇవ్వాలి. తీసేయమంటారా ఇమీడియట్గా? అంటే ఫ్రీ ఇస్తావా, వెంటకి ఇస్తావా, లేకపోతే బయలుదానికి డబ్బు కట్టాగా? రాసి ఇస్తున్నారా? మీకు ఇస్తామని మీకు నమ్మకం ఉందా? మళ్ళీ ఇస్తా కానీ మాట్లాడారు కదా, మీకు నమ్మకం ఉందా? ఇస్తారా? మళ్ళీ ఇస్తారండి. మళ్ళీ ఇస్తారు. గవర్నమెంట్కి ఇస్తారు. పెట్టి చెప్పు ఇస్తే అవుతే అంటే కాదు లాటరీ ఎంత నీ ఖర్చు? గట్టిగా చెప్పు. ఆటో టింకరింగ్ సార్. వచ్చి బతుకుతున్నాం సార్. రోజు డైలీ బతుకుతున్నాం. ఇస్తారా లేదా అనేది కూడా తెలియదు సార్. కదా పేర్లు రాసుకెళ్ళారు, మీరు అంగం కట్టేసుకుంటున్నారు. మీకు మళ్ళీ ఏడేస్తామని మున్సిపల్ అధికారులు రాసుకోలేదు పేరు అంతే అనుకుంటారు. వాళ్ళే అనుకుంటున్నారు. అనుకుంటాం కదా. మున్సిపాలిటీ వాళ్ళు సచివాలయం కానీ మున్సిపల్ వాళ్ళు కరెక్ట్గా తెలియదు కదా. వచ్చి పేర్లు రాసుకుంటారు. మీరు అడగలే ఎవరండి? పక్కన వాళ్ళ పక్కన ఎవరున్నారా? ఇద్దరే వచ్చారు సార్.
ఇద్దరు ఎవరు అవును, ఎందుకు తీయాలని అడగదా మీరు? రీజన్ ఏంటంటే రోడ్డు పర్పస్ రోడ్డా డ్రైనా అది చెప్పేది. డ్రైనేజ్ బాగా తిప్పుతాను కదా. అయిపోయింది సార్ తిప్పలేసాను సార్ మధ్యలో చాలా వరకు వీళ్ళకి ఇప్పుడు కానీ తీయకపోతే తర్వాత భయపెడుతున్నారా? ఇప్పుడు జీవితం ఒప్పుకోమంటున్నారా? 2 రోజుల్లో తీసేయమన్నారు. కాకపోతే అక్కడ సంవత్సరం ఆగినట్టు ఉంది. మేమే కొద్దిగా డిలే చేస్తున్నాం. లేకపోతే మామూలుగా అయితే ఇక్కడ ఏమి ఉండకూడదు అంటే రూమ్ కట్టి మామూలు ఫీజు ఇస్తారా? ఎంత కట్టాలి డిపాజిట్? 1.5 ఎవరు కట్టాలి అది? అదే మున్సిపాలిటీ కాడ రిసిప్ట్ ఇస్తామన్నా? అదేం చెప్పలేదు. కాబట్టి అంటే కానీ ఎంత మాట్లాడాడు ఫ్రీగా చెప్పు విషయం మన సారే ఏమైంది చెప్పండి అమ్మ కరెక్ట్గా. అక్కడ కన్నీళ్ళు కాల్చడం కాదు, ఏడు కావచ్చు చెప్పు. నీకు నమ్మకం కుదిరిందా? చెప్పు గవర్నమెంట్కి అర్జీ ఇచ్చేటప్పుడు మన పేరు వివరాలు అవన్నీ ఉంటాయి. ఎవరికి డబ్బులు కట్టాలా వాడి అడ్రస్ ఉంటుంది, దానిలో ఇచ్చేయలేము కదా. ఎవరో వ్యక్తులు తీసుకుంటున్నారు డబ్బులు. 1.5 లక్ష, అదే 7 లక్షలు పక్కన పెట్టింది. క్యాష్ అంత ఇస్తే అంత పెట్టుకుని 7 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. 3 నెలలు అయింది. 4 నెలలు అడుగు పెట్టబోతాను. ఇప్పుడు వ్యాపారం జరుగుతుంది, తీసేస్తుంది. దానికి అమ్మాయి మొత్తంగా మాట్లాడతాను. తీయమని